సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ₹2 వడ్డీ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే ఒక మంచి ఎంప్లాయ్మెంట్గా జాబ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, అలా వాళ్ళు రకంగా ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఏంటంటే 12% 15%, 12 to 15% రిటర్న్ వచ్చిందంటే చాలండి మాకు అన్న కేటగిరీ ఉంటారు. కొంతమంది కేటగిరీ ఎలా ఉంటారంటే ఇన్వెస్టర్స్లో బిజినెస్ పీపుల్ ఉంటారన్నమాట. సో బిజినెస్ పీపుల్ చాలా మంది ఏంటంటే ఈ ₹2 వడ్డీకి ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బ్యాంక్లోకి FD వేసాము, 6% రిటర్న్ వస్తుంది. సంవత్సరం 6% రిటర్న్ అంటే ట్యాక్స్లు అన్నీ పోయి మనకి ఎంత వచ్చినట్టు అంటే 0.50%, అంటే 50 పైసలు వడ్డీ వచ్చినట్టు మన బ్యాంక్ FDలో. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో మనం 12% వస్తుందని చెప్పామంటే నెలకి ₹1 వడ్డీ వచ్చినట్టు. సో నెలకి 50 పైసలు వడ్డీ, ₹1 వడ్డీ అనేవాళ్ళు ఈ బిజినెస్ పీపుల్కి ఏంటంటే చాలా ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు హ్యాండ్కి, ₹2 వడ్డీకి. అలా ఇచ్చే వాళ్ళందరికీ ఇది కొంచెం ఆనదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ₹2 వడ్డీ చూసాము, అంతకంటే తక్కువ మాకు సాటిస్ఫై కావట్లేదు, మా మనసు ఒప్పుకోవట్లేదు అంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే అండి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఆప్షన్స్ ఉన్నాయండి. రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారంటే వాళ్ళకి మంచి మంచి ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, DDC లేఅవుట్స్ కావచ్చు, లేదా ఈవెన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి కొలెటరల్గా ఇచ్చి వాళ్ళు ఫండింగ్ రైజ్ చేసుకుంటారండి. సో అట్లాంటి చోట మనకి 2% అనేది వర్కౌట్ అవుతుంది. 2% వడ్డీ నెలకి అంటే మీకు సంవత్సరానికి వచ్చి 24% వడ్డీ అండి. రెండేళ్ళకి 50%, దగ్గర దగ్గర 50% మనకి 2 yearsకి వర్కౌట్ అవుతుంది. అంటే మనం 10 లక్షలు పెట్టామంటే 5 లక్షలు లాభం 2 ఏళ్ళకి వస్తుంది మనకి. సో అట్లాంటి ఆప్షన్ మీకు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో వీళ్ళకి మనకు కొలెటరల్గా మనకు స్యూరిటీ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనం ఫ్రెండ్స్కి ఇచ్చామనుకోండి, ప్రిన్సిపలే మనకు వస్తుందో లేదో డౌట్గా ఉంటుంది పర్సనల్స్కే. సో ఇట్లాంటి కంపెనీస్కి ఇస్తే ఏమంటున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక ఫామ్ ల్యాండ్ రూపంలోనో, లేదా ఒక DTCP లేఅవుట్ రూపంలోనో, ఒక అపార్ట్మెంట్ రూపంలోనో మనకు కొలెటరల్ చేతిలో ఉంటుంది కాబట్టి మనకు ధైర్యంగా ఉంటుంది. సో ఇదొక ఆప్షన్ అండి. కొంతమంది మాకు రియల్ ఎస్టేట్ కాదండి, వేరే అదర్ ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే మనకి స్మాల్ కేస్ ఉందండి. ఈ స్మాల్ కేసులో ఏంటంటే మినిమం వచ్చి 2 లక్షలతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో చాలా మందికి ఏంటంటే మనం ట్రేడింగ్ చేద్దాము, మనకున్న తెలివితేటలతో, లేదా ఫ్రెండ్స్ చెప్పారు ఒక స్టాక్ కొంటాం. సో అట్లా ఫ్రెండ్స్ చెప్పిన స్టాక్స్, కొలీగ్స్ చెప్పిన స్టాక్స్ కొంటే అవి పర్ఫార్మెన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్టడీ, టెక్నికల్ అనాలిసిస్, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వాళ్ళు చేయరు. వేగ్గా ఎక్కడో ఒక ఛానల్లో విన్న న్యూస్ విని వాళ్ళు చెప్తారు. సో మనం దాని ప్రకారం మనం వెళ్ళలేము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఒక 10 lakhs ఉన్నాయి. ఆ 10 lakhs తీసుకెళ్ళినంటే మా ఫ్రెండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చాలా బాగా చేస్తాడు, ఈ బ్యాంక్ నిఫ్టీలో వాడు తోపు, కొంచెం వాడు బాగా వచ్చేస్తాడని చెప్పి వాడు మిస్సెస్కి తెలియకుండా 10 lakhs తీసుకొచ్చి ఆ బ్యాంక్ ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ 10 lakhs ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతనికి ఇచ్చాడు అనమాట. సో మీరు ఇంటర్డే ట్రేడింగ్లో ఈ బ్యాంక్ నిఫ్టీ మీద చేస్తే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి, సో అతను చేసిన 10 lakhs కూడా పోగొట్టాడు. ఆ డబ్బు ఎవరిది అంటే యాక్చువల్ మిస్సెస్ది. తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బు ఇతనికి సర్ప్రైజ్ చేద్దాం, మిస్సెస్కి సర్ప్రైజ్ చేద్దాం, ఈ 20 lakhs, ఈ 10 lakhsని మనం 20 lakhs చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అది తనకు తెలిసి డైవర్స్ దాకా వెళ్ళింది ఆ కేసు. ఇది రియల్గా జరిగిందండి కేసు. సో ఇప్పుడు ఆవిడ డబ్బులు తీసుకెళ్లి మార్కెట్ లో పెట్టి మొత్తం ఇదైపోయి డెఫినెట్ గా 2 families స్ట్రగుల్ అవుతారు కదా. యాక్చువల్గా అతని ఫ్రెండ్కి కూడా ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. అతని థాట్ ఏంటంటే ఇతని ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మనం ఆడి దాన్ని తెచ్చుకుందాం అనుకున్నాడు. ఇది కొంచెం గ్యాంబ్లింగ్ లాగానే ఉంటుందండి. సరైన నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ కూడా ఒక అతను కాల్ చేశాడు, విష్ణు ఇలా సోన్స్ బ్యాంక్లో ఒక 2 లక్షలు పెట్టాను, మొత్తం బొగ్గ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, నీ దగ్గర చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఎవరైనా నెంబర్ ఇస్తే మాట్లాడుతున్నాడు. అలా ఇవ్వడం కుదరదు బాబు, నువ్వు ఇన్వెస్ట్ చేసే ముందు కాల్ చేస్తుంటే నేను ఏదన్నా సపోర్ట్ చేసినవాడినో లేకపోతే ఇంకేదన్నా అరేంజ్ చేసినవాడిని, నీ పాటికి నువ్వు ఏదో ఫ్రెండ్ చెప్పాడని ఏదో బ్యాంక్లో పెట్టేసేస్తావు, 2 లక్షలు మొత్తం జీరో అయిపోయినాయి, ఇప్పటికి చేయడానికి ఏం లేదు, ఆయన వచ్చి ఇన్వాల్వ్ అయిన అమౌంట్ స్టాక్ మార్కెట్ నీకు మళ్ళీ రీఫండ్ అయితే చేయదు, కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేసే ముందు దానికి సంబంధించిన కన్సర్న్ పర్సన్ని మనం అప్రోచ్ అవ్వాలని చెప్పాను. ఇందులో ఏంటంటే స్మాల్ కేసులో కూడా అండి ఎక్స్పర్ట్స్ మన పనులు వాళ్ళు కొంటారు కాబట్టి వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది. సో బాస్కెట్ ఆఫ్ స్టాక్స్, స్మాల్ కేస్ అంటే బాస్కెట్ ఆఫ్ స్టాక్స్, అందులో కూడా మళ్ళీ మన కెనరా బ్యాంక్ స్టాక్స్, మన ఫెడరల్ బ్యాంక్ స్టాక్స్ ఇవే ఉంటాయండి. కాకపోతే ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో ఎంట్రీ అవ్వాలి అని వాళ్ళు బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు బాగా ఆడి బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి కరెక్ట్గా మన పోర్ట్ఫోలియో 50% రిటర్న్ అయితే వాళ్ళకి విత్ ఇన్ 2 years ఇప్పిస్తున్నారు. అలా చాలా మనం చూసాము. అందులో కూడా స్మాల్ కేస్లో కూడా
మళ్ళీ ఫ్లిక్సీ క్యాప్ ఉంటాయండి. అంటే వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్ కొంటారు, స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంటారు, లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంటారు. అట్లా మనకి ఎలాంటి కావాలన్నా కూడా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు, మనకు మనం డిజైన్ చేసుకోవచ్చు. సో అట్లాంటివి పోర్ట్ఫోలియో మనకు కావాలి అని చెప్పి, సో ఎక్కువ లార్జ్ క్యాప్ కావాలా, ఎక్కువ మిడ్ క్యాప్ కావాలా, అన్ని ఫ్లెక్సీ క్యాప్ కావాలనేది స్మాల్ క్యాప్స్లో కూడా 30-40 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. అందులో బెస్ట్ తీసుకొని మన కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹2 వడ్డీ అయితే గ్యారంటీగా వస్తుంది. వాళ్ళు కనుక 2 years వెయిట్ చేస్తే కనుక 50% తెచ్చుకోవచ్చు. రైట్. సో మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళేమో రియల్ ఎస్టేట్లో పెట్టి తీసుకోవచ్చు. లేదా స్టాక్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మినిమం 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. మినిమం 2 lakhs కాబట్టి స్మాల్ అమౌంటే. ఎవరైనా సరే అధిక లాభం పొందాలి అంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్ కదా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.